హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయింది గదా! ఇది మారేడుమిల్లి పార్ట్ 2 అనమాట. ఇక మేము అక్కడి నుంచి టిఫిన్ చేసి భద్రాచలం నుంచి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఎక్కడా ఆగలేదండి. ఇక డైరెక్ట్‌గా మేము మధ్యలో ఒక జలపాతం అయితే ఉంది అని చెప్పారు. అది ఖచ్చితంగా చూస్తే బావుంటుంది. కొంచెం ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు. సరే చూద్దామని చెప్పి అక్కడైతే ఆగాము. అమృతధార జలపాతము. చూడ్డానికైతే బానే ఉంది. వ్యూ గూడా పచ్చగా అసలు ఎంత బావుంది. దారిమ్మటి చెట్లు గానీ, అసలు గింత గూడా మేము ఏసీ ఏసుకోలేదండి. విండోస్ అన్నీ ఓపెన్ చేసుకుంటూనే వచ్చాము. అంత చల్లగా ఉంది వెదర్ గూడా. అక్కడ వాటర్ గూడా ఎక్కువగా ఉండవు. పిల్లలు కొంచెంసేపు వాటర్‌లో దిగి ఆడుకోవచ్చు అని చెప్పారు. ఇగ అందుకోసం కొద్దిసేపయితే ఆగుదాము. 11 అవుతుంది గదా! 3 వరకు మనము మారేడుమిల్లి అయితే చేరుకోవాలి. 11 అవుతుంది గదా! ఇక్కడ కొంసేపు స్పెండ్ చేద్దామని చెప్పేసయితే ఆగాము. పిల్లలు గూడా డ్రెస్సులు తీసుకొనయితే అందరం గూడా వెళ్ళాము. ఏమని అరే నీ కీబోర్డు అవి నేను స్టార్టింగ్ నుంచి అవి పెట్టుకోరా నాన్న కొంచెం నడుస్తాను లోపల ఉన్నారు లోపల ఉన్నారు అన్ని లగేజ్ అంతా నేను మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ మేము వెళ్తుంటే లోపలికి బయటనే ఇక్కడ చికెన్ కబాబ్స్ అనేవి సేల్ చేస్తున్నారు. మేము కూడా కొంచెం టేస్ట్ చూసాము. చాలా బాగున్నాయండి. బయట ఫుడ్డు మనం అప్పుడప్పుడు తింటాం కాబట్టి టేస్టీగానే ఉంటుంది. మనం ఇంట్లో చేసేదానికంటే కూడా చాలా బాగుంది. కాకపోతే ఇంకొంచెం దాన్ని కాల్చాలి. ఇక చాలా మంది అయిపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. స్పీడ్గా అంతమందికి అందించాలి కదా! నాకు ఒకటే నచ్చలేదండి. అంత బాగుంది, చాలా బాగుంది. కానీ ఫ్యామిలీస్తో తక్కువగా వచ్చారు. బ్యాచిలర్స్ ఎక్కువగా వచ్చారండి. ఆ డ్రింక్ చేస్తూ అలా రోడ్డెమ్మటే కూర్చున్నారు. నాకు అదొక్కటి బాగా అసలు నచ్చలేదు. మిగతా అంతా కూడా నాకు మంచిగా అనిపించింది. వెదర్ కానీ, వాతావరణం కానీ అంతా బాగుంది. టికెట్ చూపించండి. టికెట్ పప్పి టికెట్ పోండి పోండి. ఎంతమంది టికెట్లు అన్ని నీ దగ్గరనే రా. మమ్మీ ఫోన్ జలపాతం దగ్గరికి పోదాం ఆశ ఉంది కానీ దిగేటప్పుడు అయితే అమ్మో నా వల్ల కాలేదండి. అసలు ఏదో ఇక మా వారు చేపట్టుకొని అలా దిగాను. జలపాతం దగ్గర మొత్తం తడిగా ఉంటుంది కదా, అందరు ఎక్కి దిగి ఆ తడికి కాలు జారుతున్నాయి. అందుకే చెప్పులు పట్టుకొని మరీ దిగుతున్నాము. చుట్టూ ఎత్తైన చెట్లు, మధ్యలో జలపాతము, మధ్యలో ఒకవైపే మనకి కర్రలు పట్టుకోవడానికి నడవడానికి ఇచ్చారండి. ఇంకో వైపు అయితే ఇవ్వలేదు. చాలా కష్టం అనిపించింది. ఏజ్డ్ వాళ్ళైతే పోకపోవడమే మంచిది. ఇక ఫొటోస్ దిగే వాళ్ళకైతే పండగే పండగ. మా పంకజ్ అయితే ఉరుక్కుంటూ పోయి మరి ముందు వెనక వస్తున్న మా పద్దునైతే ఫోటో తీస్తున్నాడు. చిన్న పిల్లలు కూడా భలే హుషారుగా దిగుతున్నారు. నాకైతే చాలా కొంచెం కష్టం అనిపించింది. చూడాలి అనిపించింది కానీ దిగడం కష్టం అనిపించింది. దిగడం ఒక ఎత్తైతే మళ్ళీ దాన్ని ఎక్కడం ఎట్లనో ఏమో. నేను మధ్యలో ఆగిపోదాం అనుకున్నాను కానీ ఇక సగం దూరం వచ్చాం అని చెప్పుకుంటూ మా వారు నన్ను మొత్తానికి కిందికి దింపేశారు.
ఈ మధ్య నేను యూట్యూబ్‌లో చూసాను. ఒక ఫ్యామిలీ వాటర్ ఫాల్స్ చూడ్డానికని వెళ్ళి వాటర్ ఇట్లా ఫ్లోటింగ్ ఎక్కువైపోయేసరికి మధ్యలో స్ట్రక్ అయిపోయి దాంట్లో కొట్టుకొని పోవడం అనేది చూసాను. అది చూసిన కాంచి నాకు వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయమేసింది. ఈ వాటర్ ఫాల్స్ అయితే కొంచెమే వాటర్ ఉన్నాయండి. కాకపోతే బండలే జారుతున్నాయి. నాకు అదొకటి బాగా భయం వేసింది. అవి హమ్మింగ్ మంచిగా కొంచెం క్లారిటీ ఇస్తుంది వాయిస్ కూడా. అంటే అంశసాగర్ ఎంత మనకి ఎంత అంటే విధంగా చూపిస్తున్నా ఆ విధంగా సెట్టింగ్స్ ఉంటాయి. అది ఎంత అంటే కొంచెం స్మూత్ వచ్చింది. పైనుంచి జారుతూ వస్తున్నారు. ఒకవేళ తలకి తగిలితే ఎలానో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తం యంగ్ వాళ్ళనమాట. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వచ్చి, లేకపోతే ఇంట్లో వాళ్ళతో వచ్చి ఇలా చేస్తూ దెబ్బలు తగిలితే ఎలానో ఏమో నాకైతే అది అర్థం కాలేదు. అది మంచి అడవి మధ్యలో ఉంది. ఏమన్నా ప్రమాదం జరిగినా కూడా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలన్నా కూడా అసలు దగ్గర దరిదాపుల్లో హాస్పిటల్ అనేది కూడా ఉండదు. మినిమమ్ 3 అవర్స్ జర్నీ చేస్తే గానీ మనకి సిటీ అనేది వస్తుంది. ఇక మేమైతే అది చూసి మెల్లగా అయితే పైకి ఎక్కాలని డిసైడ్ అయ్యాం. కాకపోతే ఒక ఫోటో దిగుదాము అనేసి అనుకున్నాము. అసలే ఆ బండలు బాగా నాని ఉన్నవి, నాచు పట్టి ఉన్నాయి. మళ్ళీ దానికి రివర్స్ వెళ్తున్నారు. చిన్న చిన్న పిల్లలు, అసలు భయమే లేదని చూస్తుంటే నాకు టెన్షన్ అనిపించింది. వాళ్ళ పేరెంట్స్‌కి టెన్షనే అనిపించలే. ఇక మా వారు కూడా దిగొద్దని డిసైడ్ అయిపోయారు. ఏదో జలపాతం దగ్గరికి వచ్చాము అనిపించుకోవడానికైతే ఫార్మాలిటీ కోసం అయితే ఒక ఫోటో అయితే అందరం కలిసి దిగాము. ఇక తర్వాత ఇక మెల్లగా పైకెక్కాము. కిందకి ఎక్కడం అయితే ఏమో కానియండి, పైకి ఎక్కుతుంటే అసలు నేనైతే ఎక్కలేకపోయాను. ఏజ్డ్ వాళ్ళు రాకండి, నేను చెప్పే సజెషన్ ఒకటే. ఎందుకంటే యంగ్ వాళ్ళు ఎంతమందైనా దిగొచ్చు. నాకైతే ఆర్థరైటిస్ ఉంది కాబట్టి నేనైతే ఎక్కలేను, దిగలేకపోయాను. ఇక మా వారు సపోర్ట్, మా మురళి సపోర్ట్ తోటి ఇక మెల్లగా ఎక్కుతూ వెళ్ళానన్నమాట. అంతే అండి. వ్యూ మాత్రం సూపర్‌గా ఉంది. చూడాల్సిన వ్యూనే, కానీ నా వల్ల అయితే కాలేదు అదని చెప్తున్నా అంతే. మేమిగ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. మారేడుమిల్లి వెళ్ళిపోవాలి. మళ్ళీ లంచ్ చేసుకోవాలి. 3 లోపు మనం అక్కడికి వెళ్ళాలి. లేకపోతే మారేడుమిల్లి చెక్ పోస్ట్ వాళ్ళు అవతలకి మనల్ని అలో చేయరంట. అందుకే ఈలోపే మనం మారేడుమిల్లి వెళ్ళిపోయి అక్కడ మనం లంచ్ చేసుకోవాలి. మనం నైట్ డిన్నర్‌కి కూడా వాళ్ళ దగ్గరే మనం తీసుకొని వెళ్ళాలంట. వచ్చేసామండి, మొత్తానికి మారేడుమిల్లి వచ్చేసాము. అక్కడక్కడ ఒక 7, 8 హోటల్స్ అయితే కనిపించాయి. కానీ చాలా మోసం అండి. వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు తెలియదు కాబట్టి కొంచెం ఫుడ్ దగ్గరైనా వాళ్ళు మంచిగా ఉండాలి. మేము వెళ్ళిన హోటల్లో అయితే అండి, తను పైన కూర్చొని తినండి అని చెప్పింది. పైన ఉత్తిగా కూర్చొని చైర్స్‌లలో తిన్నందుకు 500 అంట. మన రైస్ ఒకటి కేజీన్నర రైస్ వండించడానికి 500 అంట. మళ్ళీ వాష్‌రూమ్స్ వాడుకోవడానికి మనిషికి 50 రూపాయలు తీసుకుందండి. వాళ్ళు చాలా మోసం ఇది కదండీ. తెలియని వాళ్ళు వచ్చారు కదా అని వాళ్ళని దగ్గర నుంచి ఇలా దోచుకోవడం చాలా తప్పు. దూర ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళని మెచ్చుకునేలాగా వీళ్ళు చూసుకోవాలి. కానీ చెప్పలేం కదండీ. వాళ్ళ జీవనోపాధి అలాంటిది. ఇక లంచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. మన ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.